హలో ఎవ్రీవన్. సో మనకి లైసెన్స్డ్ సర్వే ట్రైనింగ్ స్పెల్ 1 బ్యాచ్ వాళ్ళకి సప్లిమెంటరీ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ కూడా వచ్చినాయి. చాలామంది నాకు ఫోన్ చేయడం జరిగింది, చాలామంది మాట్లాడారు. రైట్, ఆ సప్లిమెంటరీ ఎగ్జామ్లో మన కోర్స్ తీసుకున్న వాళ్ళు చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మనం కోర్స్లో కవర్ చేసిన చాలా టాపిక్స్ అనేవి ఎగ్జామ్స్లో మంచి యూజ్ అయినాయని చెప్పినారు. ఫర్ ఎగ్జాంపుల్, కోర్సులో మనము ఆర్ఎఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్. ఆర్ఎఫ్ అనేది చెప్పుకున్నాం, రైట్, కామన్ అది. బట్ ఆర్ఎఫ్ మనకి 8 inches 1 mile స్కేల్కి ఆర్ఎఫ్ ఎంత అనేది కూడా చూసుకున్నాం. 8 inches 1 mileకి. అట్లానే 16 inches 1 mileకి కూడా ఆర్ఎఫ్ ఎట్లా అనేది చూసినాం. మనకి ఎగ్జామ్లో ఏం అడగడం జరిగింది, సప్లిమెంటరీ ఎగ్జామ్ వాళ్ళకి 10 centimeters ఆన్ మ్యాప్ ఎంతకి 1 furlong ఆన్ గ్రౌండ్. క్వశ్చన్ ఏం అడిగినారు, దాంట్లో ఒక 1 furlong అనేది ఫీల్డ్ పైన తీసుకున్నప్పుడు దాన్ని 10 centimeters మనం మ్యాప్లో గీస్తున్నప్పుడు దాని ఆర్ఎఫ్ ఎంత అని అడిగినారు. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు చెప్పుకున్నాం, మనం ఈ యూనిట్స్ అనేవి కన్వర్షన్స్ చేసుకోవాలి. సో ఇంచెస్లో ఉంటే ఇది ఇంచెస్లోకి కానీ చేసుకోవాలి, లేకపోతే ఇది మైల్స్లో ఉంటే అంటే పైన కింద రెండు సేమ్ యూనిట్స్ ఉండాలి. అట్లనే దీనికి కూడా సెంటీమీటర్స్ అండ్ ఫర్లాంగ్లో ఉన్నాయి కదా. సో ఫర్లాంగ్ని సెంటీమీటర్స్లోకి చేంజ్ చేసుకొని చాలామంది చేసిండ్రు, రైట్, అది యూజ్ అయింది. అట్లనే మనకి ఓవర్ వ్యూ హౌ టు అప్రోచ్ ద ఎగ్జామ్ అనేది పార్ట్ బిలో ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు మనం లాస్ట్ టైం ఏం క్వశ్చన్ ఇచ్చిండు అని అది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అప్పుడు రెక్టాంగిల్ ఇచ్చేసి లింక్స్లో ఇచ్చేసి హెక్టర్స్లో ఇచ్చిండు ఏరియా. సో ఈ లెంత్ అనేది 500 లింక్స్లో ఇచ్చినాడు, 500 లింక్స్. ఏరియా ఇచ్చేసి హెక్టర్స్లో ఇచ్చిండు. ఈ సైడ్ లింక్స్లో ఎంత అని కనుక్కోమన్నారు, రైట్. అట్లనే ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుని ట్రయాంగిల్కి కూడా అడిగే ఛాన్స్ ఉంది అని అనుకున్నాం మనం. సో మనకి ఎగ్జామ్లో ట్రయాంగిల్కి సంబంధించి క్వశ్చన్ అడిగినాడు, రైట్. అండ్ ఎగ్జామ్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి క్వశ్చన్ అడిగేసి దాన్ని స్క్వేర్ ఫీట్, స్క్వేర్ యార్డ్స్ అండ్ ఇట్లా డిఫరెంట్ కన్వర్షన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో మనం అప్రోచ్ అనేది ఎట్లా అవ్వాలి అని మనం అనుకున్నాం. సో అది మనకు డిస్కస్ చేసినది కొంత ఎగ్జామ్లో యూజ్ అయింది మనకి, రైట్. సో ఈ విధంగా స్ట్రాటజికల్గా వెళ్ళడం వల్ల చాలామందికి యూజ్ అయింది. ఎగ్జామ్లో మంచి రిజల్ట్స్ రావడానికి ఒక ప్రాసెస్ అనేది, మనం చెప్పుకున్న ప్రాసెస్ అనేది చాలా యూజ్ అయింది. వాళ్ళు అదే కాల్ చేసి అంటే అదే విషయం మనకు చాలామంది హ్యాపీగా చెప్పడం జరిగింది. సో అట్లనే నెక్స్ట్ ప్లాటింగ్, మనం సప్లిమెంటరీ ఎగ్జామ్కి ముందు ఓన్లీ ప్లాటింగ్ కోర్స్ మాత్రమే లాంచ్ చేయడం జరిగింది, రైట్. ఎందుకు అని అంటే అప్పుడు టైం చాలా తక్కువ ఉండే, థియరీ చెప్పడానికి అంత టైం లేకుండా ఉండే. ఇప్పుడు మనం స్పెల్ 2 బ్యాచ్ వాళ్ళ కోసం ఫుల్ కోర్స్ అనేది పెట్టినాం. స్పెల్ 2 బ్యాచ్ వాళ్ళకి ఫుల్ కోర్స్. ఈ ఫుల్ కోర్స్లో మనకి ప్లాటింగ్ అండ్ థియరీ కూడా కవర్ అవుతాయి రెండు. సో ఈ క్లాసెస్ కూడా ఇన్ డీటెయిల్గా ప్లాటింగ్లో ఇంకా ఏమన్నా అవసరం ఉంటే కొత్త టాపిక్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. అట్లనే థియరీలో ఈచ్ హెడ్డింగ్తో సహా ఈచ్ టర్మినాలజీ అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం, అన్ని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం, అన్ని రిజిస్టర్స్ గురించి, అన్ని వాటి గురించి. సో థియరీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా థియరీ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసిన వాళ్ళవి కూడా 1-2 అంటే ఇంకా ప్లాటింగ్ అంటే మన కోర్స్ తీసుకొని వాళ్ళవి కూడా ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. అట్లనే థియరీ, ప్లాటింగ్ ఏది పెండింగ్ ఉన్నా కూడా మన ఈ ఫుల్ కోర్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు స్పెల్ 2 బ్యాచ్ వాళ్ళకైతే కంపల్సరీ చాలా బాగా యూస్ఫుల్ ఉంటుంది. థియరీలో కూడా చాలామంది ఎగ్జామ్ పోతున్నవి చాలామంది, రైట్. ఎందుకు అని అంటే దాన్ని థియరీ ఎట్లా చదవాలి అనేది, అండ్ చదివినా కూడా ఎగ్జామ్లో ఎట్లా రాయాలనేది చాలామంది అప్రోచ్ అనేది లేకుండా పోతుంది వాళ్ళకి, రైట్. ఒక క్వశ్చన్ని 20 marks క్వశ్చన్ని 10 పేజీల దాకా రాస్తూనే ఉన్నారు. సో మన బుక్లెట్లో ఎన్ని షీట్స్ వచ్చినాయి అవి చూసుకోవాలి. దాంట్లో 100 marksకి డివైడ్ చేసేసుకుని 100 marks ఆ షీట్స్లోనే రాయాలి కదా మనం. ఆ విధంగా మన మెంటాలిటీ అనేది ఉండాలి. అండ్ థియరీ చదువుకునే ముందు ఈ సర్వే మనకు ఎప్పుడైంది అనుకున్నాం, 1920sలో 1900 నుండి 1920s 1915 వరకు సర్వేలు అయినాయి, రైట్. సో అప్పుడున్న టైంకి మనం ఆ పరిస్థితులను ఆలోచించి ఆ పరిస్థితులను ఊహించుకొని చదివితేనే
మనకి థియరీ అనేది బాగా అర్థమవుతుంది, రైట్. అండ్ రిలేటెడ్గా చదవాలి, ఒక టాపిక్ తర్వాత ఒక టాపిక్ ఎట్లా చదవాలి, రైట్. అంటే దానికి దీనికి రిలేషన్ ఏంటి అట్లా మనం చదవాలి, అంతే కదా, రైట్. ఒక టాపిక్లో ఉన్న మ్యాటర్ని ఇంకొక టాపిక్లో రాస్తాం. చాలామంది ఏం చేస్తున్నారు, థియరీ అంతా చదువుతున్నారు కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు సరిగ్గా. ఐ మీన్ ఈ టాపిక్ చదువుతున్నాము, ఈ టాపిక్ సపోజ్ క్లాస్ ర్యాకర్లో చదువుతున్నాము, దాన్ని తీసుకెళ్ళి సాయిల్ క్లాసిఫికేషన్లో కానీ జమ్మబందీలో కానీ రాస్తున్నారు, రైట్. ఈ విధంగా మిస్ మ్యాచ్ అవుతున్నాయి చదువుకునేటప్పుడు. ఎందుకు, అది కాన్సెప్ట్ అనేది రిలేషన్ లేకుండా చదువుతున్నారు. సో దాని వరకు దాన్ని చదువుతున్నారు అంతే, అంటే ఆ ప్రాసెస్ వరకే, ఆ హెడ్డింగ్ వరకు దాన్ని చదువుతున్నారు అంతే. కానీ అది ఎందుకు చేస్తున్నారు, అది ఎట్లా అప్పుడు చేసిండ్రు, ఎందువల్ల ఆ ప్రాసెస్ అనేది చేయడం జరిగింది అని తెలిస్తే మాత్రమే మనం థియరీలో ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయగలుగుతాం. ఆ కాన్సెప్ట్ అనేది తెలవాలి, జస్ట్ ఆ టర్మినాలజీ మీనింగ్ అనేది అర్థమైతే సరిపోదు. దాని ఇన్డెప్త్, ఆ టర్మినాలజీ ఎందుకు యూజ్ చేస్తున్నారు, ఎప్పుడు అది యూజ్ అయింది, ఏ పద్ధతిలో అండ్ ఏ టైంలో ఆ టర్మినాలజీ యూజ్ చేయాల్సిన అవసరం వచ్చింది, అదే ఎందుకు యూజ్ చేస్తున్నారు, ఇట్లానే మనకు తెలియాలి. సో ఇన్ డీటెయిల్గా మనం థియరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మరాఠవాడ సర్వీస్ సిస్టమ్ అంతా కూడా అప్లోడ్ అయిపోయింది అండ్ డిఎన్ఓ కూడా క్లాసెస్ అప్లోడ్ అవుతున్నాయి. సో ఫుల్ కోర్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది స్పెల్ 2 బ్యాచ్ వాళ్ళకి, రైట్. అండ్ స్పెల్ 1 ఇంకా సప్లిమెంటరీ రాసిన తర్వాత కూడా మనకి ఇంకొక ఛాన్స్ ఉంది ఎగ్జామ్ రాయడానికి నెక్స్ట్, రైట్. మళ్ళీ మనం ఎగ్జామ్ రాయొచ్చు. సో ఆల్రెడీ మనకి సబ్జెక్ట్లో తప్పింది అని అంటే ఎక్కడో చిన్న మిస్టేక్స్ చేస్తున్నాం అని అర్థం, రైట్. దాన్ని మనం ఓవర్కమ్ చేయగలగాలి. ఓవర్కమ్ చేయాలి అని అంటే మనకు సరైన గైడెన్స్ కావాలి, ఒక స్ట్రాటజికల్గా వెళ్ళాలి. అంటే మనకు ఆల్రెడీ తెలుసు కొంత ఎగ్జామ్ రాసినాం కాబట్టి, సో ఎక్కడ మిస్టేక్ పోతుంది అనేది గుర్తుపట్టి ఏ విధంగా చదవాలనేది మనకు తెలియాలి. అట్లా తెలిసినప్పుడే ఆ ఎగ్జామ్లో కూడా మనం గెట్ ఆన్ కాగలుగుతాం, రైట్. అట్లా ఏ విధంగా స్పెల్ 2 బ్యాచ్ వాళ్ళు ఏం చేయాలి అని అంటే రాసిన ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయ్యేందుకు ట్రై చేయాలి. సో 100కి 60 అంత ఈజీ ఏం కాదు, బట్ ఏంటంటే మనం మంచి స్ట్రాటజికల్గా వెళ్ళిపోయి మంచి గైడెన్స్లో వెళ్తే ఈజీ మాత్రమే, ఈజీ చేయొచ్చు, పాస్ కావచ్చు, నో ప్రాబ్లం. మంచి ప్రాక్టీస్ అవసరం, మంచి గైడెన్స్ అవసరం. సో కోర్స్ని ఫాలో అవ్వకుంటూ ఆ థియరీ పార్ట్ కూడా ఇన్ డీటెయిల్గా మనం నేర్చుకుంటే థియరీ అనేది రాయగలుగుతాం. అట్లనే ప్లాటింగ్లో మనకి నంబర్ ఆఫ్ క్లాసెస్ అనేది జరిగినవి, మంచి మంచి ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. కొత్త మోడల్స్ కూడా తెలుసుకున్నాం, కొత్త డిస్టెన్సెస్ ఫ్రమ్ 1 G లైన్ టు అనదర్ G లైన్ ఎట్లా చేయాలి కూడా నేర్చుకున్నాం. మనకు ప్లాటింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకోండి, ఈ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి. సో మనం ఏది ఇదే వస్తుంది ఇది రాదు అని అనుకోవడానికి లేదు ఎగ్జామ్లో. ఫర్ సపోజ్ ఇట్లా ఉందనుకోండి, ఇట్లా మనకు ఒక సర్వే నెంబర్ T1 అనేది ఉంది. సపోజ్ ఈ కార్నర్ని మనం ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం, రైట్. ఈ ఏ నుండి బికి డిస్టెన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది, రైట్. సో ఇదేంటి, డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఎంత అని అంటాడు. అంటే మేబీ మరాఠవాడలో మీకు ఇచ్చిన క్వశ్చన్లోనే మనకు ప్లాటింగ్ అండ్ కన్వర్షన్స్ అడుగుతారు కదా, దాంట్లోనే ఈ డిస్టెన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ అడిగిందంటే. సో ఇది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, సేమ్ G లైన్ పైన ఉంటే మనం ప్రతి పాయింట్ టు పాయింట్ డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. అండ్ ఏ నుండి ఇది ఒక పాయింట్ X అనుకుందాం, A టు X కూడా మనం డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఎందుకు సేమ్ G లైన్ పైన ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఏమైంది, ఇది వేరే G లైన్ పైన ఉంది A, అండ్ B అనేది సపరేట్ G లైన్ పైన ఉంది, ఓకే. సో ఇప్పుడు ఏ నుండి బికి డిస్టెన్స్ అడిగినప్పుడు ఎట్లా చేయాలి, మాన్యువల్గా ఏ ప్రాసెస్ యూజ్ చేసి ఆ డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అడిగిందంటే మనం రాసే పొజిషన్లో ఉండాలి, ఆన్సర్ చేసే పొజిషన్లో ఉండాలి, రైట్. సో ఇట్లాంటి మోడల్స్ కూడా మనం ప్లాటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అండ్ డిఫరెంట్ మోడల్స్ మరాఠవాడలో డిఎండ్ఓలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. డిఎండ్ఓలో డీటెయిలింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా చూసినాం, ఓకే. సో ఒక స్ట్రాటజికల్గా అనేది మనం వెళ్ళాలి, రైట్. సో ఆ ఎగ్జామ్ అనేది ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయ్యే విధంగా మనం ప్రిపేర్ కావాలి. మళ్ళీ సప్లిమెంటరీ కోసం ఇంకొక ఛాన్స్ ఉందిలే అనే మైండ్ సెట్ ఉండకూడదు మనకి, రైట్. సో అట్లా పాస్ అవ్వడానికి మనకి ఈ కోర్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, ఓకే.
సో ఒక గైడెన్స్ ప్రకారం ఒక స్ట్రాటజికల్గా మనం వెళ్ళినప్పుడు మనకి పాస్ అవ్వడం పెద్ద కష్టం కాదు. ఓకే, ఆ విధంగా మనం ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఈ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఆ లింక్స్ కూడా మనకి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, ఫాలో అవ్వండి. అండ్ మనకి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది సివిల్ ఇండెక్స్, ఆ సివిల్ ఇండెక్స్ ఆ గ్రూప్లో కూడా ఆ లింక్ ఇవ్వడం జరుగుతుంది, దాంట్లో కూడా జాయిన్ కాండి. సో నంబర్ ఆఫ్ ప్రాక్టీసింగ్ టీపన్స్ కానీ ప్రాక్టీసింగ్ పేపర్స్, రైట్ క్వశ్చన్స్, సో కొన్ని మెటీరియల్స్ కూడా అప్లోడ్ చేద్దాము. సో మనకి యూస్ఫుల్గా ఉంటుంది ఎగ్జామ్ పర్పస్లో, రైట్. అండ్ ఫ్యూచర్లో మనకి అసెస్మెంట్ గురించి కూడా చేయడానికి అవకాశం ఉంటుంది కోర్సులో. అవి కూడా గ్రూప్లో ఏమైనా డౌట్స్ ఉన్నా అవి కూడా షేర్ చేస్తాము. అది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అసెస్మెంట్ ఎగ్జామ్లో పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ ఈ విధంగా మనం ఒక షెడ్యూల్ అంటే ఒక స్ట్రాటజికల్గా వెళ్ళాలి ఎగ్జామ్ పాస్ అవ్వడానికి, రైట్. దానికోసం ఈ ఫుల్ కోర్స్ అనేది మీకు 100% యూజ్ అవుతుంది. దానికి మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది వెరీ బెస్ట్.